నమస్తే, వెల్కమ్ టు ఏటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గద్దరన్న కూతురు వెన్నెలక్క గారు అయితే ఉన్నారు. అక్క నమస్తే. సో ఇట్లా చూస్తారు అక్క, నేను కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏదైతే గద్దర్ గారిని ఉద్దేశించుకొని మాట్లాడినా, ఒక నక్సలైజ్ భావజాలం కలిగిన వ్యక్తి, అదేవిధంగా అర్హుడు కాదు ఏదైతే పద్మశ్రీ అవార్డుకి అని చెప్పేసి అన్నా ఉంటారు. ఏం చెప్తారు దీన్ని? ముందుగా బండి సంజయ్ అన్న గారు, మంత్రి గారు అన్నది మాటల్ని ఖండిస్తున్నాము. ఆయన బిడ్డగా ఖండిస్తున్నాను కుటుంబం తరఫు నుంచి. అట్లాగే యావత్ తెలంగాణ తెలుగు ప్రజల నుంచి చాలా బాధపడుతున్నారు. నిన్నటి నుంచి విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ వ్యతిరేకత బయటకు వస్తున్నది. ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళ వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ కూడా అయ్యి నేను ముందుకు రావడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. బండి సంజయ్ అన్న గారికి, ఆయన కూడా నాన్నతో క్లోజ్. నిన్నటి వారికి మీరు ఆయన బతుకున్నప్పుడు మీకు చాలా ఇండిపెండెన్స్ ఉంది. మీరు వచ్చేప్పుడు ప్రశ్నించలేదు. అప్పుడు ప్రశ్న చనిపోయినాక ప్రశ్నించడం అనేది అది మీ విజ్ఞతను బట్టి తెలుస్తుంది. మీరు ఆ స్థాయిలో ఉండి, మీ బాధ్యత గల పదవిలో ఉండి మీరు మీ విజ్ఞత ఎలా అవుతుందో అని తెలవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. అంటే అనేక మంది బీజేపీ కార్యకర్తలు చావుకు కారణమయ్యారు. అదేవిధంగా వాళ్ళ చావుల మీద పాట పాడిన వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాల్సిన అర్హత లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీనికి? గద్దర్ అన్న గారు ప్రిసైజ్గా బీజేపీ కార్యకర్తల మీద పాటలు ఇప్పుడు రాయలేదండి. ఒక కార్యకర్తల మీదనో బీజేపీ రాయలేదు, పాట కార్యకర్తల మీద రాయలేదు. ఖచ్చితంగా ఎవరైతే నక్సలైట్ల నుంచి అమరవీరులు అయ్యారో అట్లాగే పోలీస్ బెటాలియన్ మీద అమరవీరులైన వాళ్ళ మీద కూడా పాటలు రాశారు. అది రెండు వైపులా రాశారు. మనుషులకు ఎక్కడైతే త్యాగాలు అయిపోతున్నారో, అణచివేత అయిపోతున్నారో, అది ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం అని నేను ఎప్పుడు చూడలేదు. అణచివేత ఎక్కడ ఉంటే తిరుగుబాటు గీతమైనారు గద్దర్ గారు. సో అది మర్చిపోయినట్టున్నారు అన్నగారు. సో ఆయన అన్నారు కదా, చంపిండు అని క్లియర్గా అన్నారు. గద్దర్ అన్న మీద అటాక్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ఆయనకు గన్ లైసెన్స్ ఇచ్చింది, గన్ మెన్లు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఓకే చేసింది. మరి అదేమంటారు? ఆయన గన్ను తన సేఫ్టీ కోసం పెట్టిన కానీ ఏ బీజేపీ కార్యకర్తలు ఎవరి మీద పేల్చిన అని అంటున్నారు. కాబట్టి ఆ ప్రూఫ్లు కూడా ప్రజలకి చూపెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం. సో ఆయన ఏదైతే పద్మశ్రీ అవార్డు విషయంలో కూడా అసలు అర్హుడే కాదు, అసలు మేము ఇయ్యమని చెప్పేసి కరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు అసలు ఇట్లా అనడాన్ని? ఇది కూడా ప్రశ్న చాలా మంచిగా ఉందన్న. ప్రజలకు తెలియజేసిన, యావత్ భారత ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన బీజేపీ గారికి ఉంది. ఈ అవార్డులు దేశ ప్రభుత్వం ప్రజలకు ఇస్తుందా, ప్రజల్లో ఉన్న మంచి ప్రజల కోసం సేవ చేస్తున్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డు ఇస్తుందా, లేకపోతే బీజేపీ పార్టీ నుంచి ప్రకటిస్తున్న అవార్డులా అనేది తెలవాలి. అందుకే అది బీజేపీ పార్టీ ప్రకటిస్తున్న అవార్డులు అనుకుంటా వాళ్ళ పార్టీకి. అందుకే వాళ్ళు మేము ఇస్తాం మేము ఇయ్యమంటున్నారు. అది క్లారిటీ చేస్తే, పార్టీ నుంచి క్లారిటీ చేస్తే మనం దాన్ని కూడా జవాబు చెప్తాం. ప్రశ్న, ఇప్పుడు ఏదైతే జనవరి 31 రోజు కూడా గద్దరన్న గారు జయంతి సంబరాలు చేస్తా ఉన్నారు. సో ఇట్లాంటి టైంలో ఇట్లాంటి ఇష్యూ బయటకు రావడం ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు దీనికి? అది సంబరాలను ఎవరు ఆపరు. ఎక్కడ పడితే అక్కడ గద్దరన్నని ఇంత దూరం రాకున్నా సరే వాళ్ళ ఊర్లోనే, వాళ్ళ వాడలోనే, వాళ్ళ తాండాలోనే గద్దరన్న ఫోటో పెట్టుకొని, ఫోటో లేకపోతే పాట పెట్టుకొని, మొబైల్ పెట్టుకొని, ప్రింట్ లేకపోతే మొబైల్ ఫోటో పెట్టుకొని పాటలు పాడి ఆయన నివాళి అర్పించుకుంటారు. గద్దరన్న ఒక మహాయుద్ధ నౌక. ఆయనకి ఇచ్చిన అవార్డు, ప్రజలు ఇచ్చిన అవార్డు. ఈజ్ ఎ పీపుల్స్ పోయెట్, ప్రజాయుద్ధ నౌక. ఈయనని మహాకవి, తెలంగాణ ఐకాన్ అని ప్రజలు, నేను గద్దర్ అని చెప్పుకున్న, గద్దర్ గోషి గొంగడి కట్టుకుని. సో ఆయనకు అవార్డులు గొప్ప కాదు, ఆయనకు జయంతులు వర్ధంతులు ఎవరు ఆపరు. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ నిర్ణయించుకుంటారు. సో దాని ఆపే ప్రశ్న ఇదే అదే. సో గద్దర్ అన్న బిడ్డగా ఏం చెప్తారు? ఒక పాట రూపంలో చెప్పాలంటే ఏం చెప్తారు? అది గద్దర్ అన్న రాసిన పాట. అది ప్రజలకు ఆ పాట వింటే ఇంత పెద్ద జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడి పేరిట దేవుడిని దోచిరి, దేవుడి పేరిట దేవుని దోచిరి, మతం పేరిట మంటలు లేపిరి, కులాల మధ్య కొండి పెట్టిరి. ఇది ఎవరు చేస్తారో ప్రజలకు బాగా తెలుసు. రానున్న టైంలో ప్రజలే అవార్డు ఇస్తారు వాళ్ళకు. సో రైట్, ఏదైతే బండి సంజయ్ గారు గద్దరన్న ఉద్దేశంతో మాట్లాడిన వ్యాఖ్యల మీద కూడా గద్దర్ కూతురు వెన్నెల గారు కూడా దాన్ని ఖండిస్తున్నారు. సో దీనిపై తక్షణమే క్షమాపణ చెప్పాలి. అయితే దీని మీద బండి సంజయ్ గారు ఈ మాటను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలంటూ కూడా గద్దర్ కూతురు వెన్నెల గారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కెమెరా పర్సన్ విశ్వనాథ్తో నవీన్, యూటీవీ, హైదరాబాద్.